హే ఫ్రెండ్స్, హాయ్. మీరు తమిళని చూసే ఉంటారు. మేమైతే సరళమైసమ్మ టెంపుల్కి వెళ్తున్నాం. ఇప్పుడైతే ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతున్నాం. డిగ్లో అంతా సామాన్ అంతా వేసేసినాం. లెట్స్ గో. దారిలో అయితే చికెన్ మటన్ తీసుకోవాలి, ఇంకా ఆడ షెడ్ మాట్లాడుకోవాలి. చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది, కానీ ప్లేస్ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది. మీరు కూడా విజిట్ చేయాలంటే చేసుకోవచ్చు. ఇక్కడ ఇబ్రహీంపట్నం సైడ్ ఉంటుంది. ఇప్పుడే వాటర్ క్యాన్స్ అయితే ఫిలప్ చేసుకున్నాం మేము. ఇప్పుడు ఇక స్టార్ట్ కావాలి. మా మమ్మీ ఏమో డిక్కీలో నెయ్యి ఉంది ఒలుకుతుంది అని చెప్పింది, కానీ మా డాడీ తీసి చూస్తే ఏం ఒలకలేదు. మా డాడీ గిన్నె కదా అని చెప్పి అట్లా పెట్టేసిండు అనమాట. ఇక ఇప్పుడు స్టార్ట్ కావాలి. ఈ టెంపుల్ చాలా బాగుంటుంది. టెంపుల్ అయితే కానీ లోపలికి ఫోన్స్లో సిగ్నల్ అస్సలు ఉండదు. అక్కడ ఫోన్స్ అసలు పనే చేయవు, నో సిగ్నల్. ఎవరికైనా కాల్ చేయాలన్నా అని ఏదైనా ఇబ్బంది ఉంటుంది. కాకపోతే ప్లేస్ చాలా బాగుంటుంది. మేమైతే ఇప్పుడు సైడ్ తీసుకుందామని చూస్తున్నాం, ఎందుకంటే చాలా ఆకలి అవుతుంది కదా టిఫిన్ చేయడానికి. ఎగ్జాక్ట్గా ఒక ప్లేస్లో అయితే ఆగినాం టిఫిన్ చేయడానికి. మా తమ్ముడు అయితే ప్లేట్ బోండా తీసుకుండు. మా చెల్లి అయితే ఒక ప్లేట్ పూరి తీసుకుంది. ఇక ఆడ టిఫిన్ చేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయినాం. ఇక ఈ నుంచి ఒక 30 కిలోమీటర్స్ బాగా స్ట్రేట్ పోవాలి. అట్లనే మేము కోడి తీసుకున్నాం మధ్యలో. మాకు ఇక్కడ రూట్ కన్ఫ్యూజ్ అవుతుంది డేటా అని. అటు ఇటు ఒక ఆయనను అడిగి మళ్ళీ ఇటు సైడ్ అయితే పోతున్నాం. హే గైస్, ఇక ఒక దగ్గర 2 గంటల దాకా ఆల్మోస్ట్ వచ్చేసినాం. ఒక మంచి ప్లేస్ దగ్గర అయితే విజిట్ అయినాం. ఇక రెండు ఫ్యామిలీలు అని చెప్పిన కదా, మా ఫ్రెండ్స్ వాళ్ళు మేమందరం ఇక్కడ కూర్చున్నాం. ఈ షెడ్ మాట్లాడుకున్నాం. ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తుంది మా అంకుల్. మా మమ్మీ అయితే అన్ని సామాన్ రెడీ చేస్తుంది బగారన్నం చేయనీకి. అన్నీ రెడీ చేస్తారు. ఫస్ట్ అయితే మటన్ వేసినాం పొయ్యి మీద, అది ఉడుకుతుంది. మా అందరూ ఆడుకుంటుర్రు. అందరూ బాగా ఆడుకుంటారు మా కజిన్స్. మటన్ అయిపోయింది. ఇప్పుడే బగారన్నం వేయనీకి మా క్యారెట్లు అవన్నీ వేసేసినాం. బగారన్నం కూడా ఇంకా కాసేపట్లో అవుతుంది. అయితే ఊరి నుంచి కళ్ళు తీసుకొని వచ్చిండు మా మామకు ఫోన్ చేస్తే వచ్చిండు. నేనే మా మామ. మటన్ అయితే అయ్యింది. మా డాడీ ఇప్పుడు కళ్ళు పోస్తుండు అందరికీ. మా మమ్మీ అయితే ఇప్పుడే పొయ్యి మీద చికెన్కి అంతా రెడీ చేస్తుంది. కరివేపాకు, ఉల్లిగడ్డలు, క్యారెట్లు అవన్నీ వేసింది ఇప్పుడే. మీరు ఇక్కడ చూడొచ్చు. గైస్, 7 కిలో వచ్చినాయి తెలియదు. కోతులు అయితే మా మీద ఎగవ పడుతున్నాయి. మా కూరకెళ్తే మాకు మస్తు భయం అవుతుంది ఏం చేస్తాయని. ఇక ఆడ నుంచి ప్లేస్ షిఫ్ట్ అయ్యి అడ్జస్ట్ చేసి మా మమ్మీ కోతులు నిలగొట్టింది కట్టేసుకొని. ఇప్పుడే తినడానికే కూర్చున్నాం. ఇదేమో మటను. మటను, బాస్మతి రైసు.
ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Don't forget to follow my channel. Thank you so much watching for the video.